1.5 year అవుతుంది నేను వచ్చి. ఓకే. హిట్స్ ఉన్నాయి బట్ రికగ్నైజేషన్ ఈ సాంగ్ తో వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఈ మధ్య అన్ని హిట్స్ తో జర్నీ చాలా బాగా నడుస్తుంది. ఓకే. 2024 నాకు బాగా కలిసి వస్తుంది అన్నారు, ఇలా వచ్చింది అనమాట. అంటే ఒక అద్భుతం జరుగుతుంది అన్నారు. సో ఈ అద్భుతం పరిచయం అయింది. సో మీకు కూడా అద్భుతం జరిగింది కదా. అవును, ఈ రోజు ఇంకొక అద్భుతం జరుగుతుంది, అంతేగా. అవును. సో రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే స్టడీస్ ఎంతవరకు అయింది? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు, శ్రీరామ్ కాలేజ్. ఓకే, వెళ్తున్నారు అయితే. స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఇతల వైపు ఇది బాగా మేనేజ్ చేస్తారు. సో ఏది బాగా ఇంట్రెస్ట్, అదే ఇదే? యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్. స్టడీ మేనేజ్ చేయగలుగుతా, కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగ్ పైన ఉంది. సో ఈ సాంగ్ బాగా వైరల్ అయింది అండ్ బాగా హిట్ అయింది. ఆడియన్స్ అయితే గట్టిగా లేపి పడేశారు. సో అంటే చేసేటప్పుడు ఏమైనా అనుకున్నారా ఇలా వెళ్తుంది ఇలా ఉంటది? హిట్ సాంగ్ అని అయితే తెలుసు, అర్థమైపోయింది. సాంగ్ పంపిస్తారు కదా చేసే ముందు, సో వింటే దానిపైన ఇంకొక ఐడియా వస్తుంది కదా. అట్లా హిట్ సాంగ్ అని అర్థమైంది. ఇంత వైరల్ అయిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే కొన్ని సాంగ్స్ చూసేటప్పుడే మీకు హిట్ అని అర్థమైపోద్దా? అంటే ఎక్స్పీరియన్స్ అంటే 1.5 year, బట్ ఎప్పుడు ఏదో ఒక సాంగ్ వస్తూనే ఉంటది కదా, విని ఇంకా అట్లా మెల్లమెల్లగా అర్థమైపోయింది. ఫస్ట్ లో అర్థం అవ్వేది కాదు ఏది హిట్ ఏది నార్మల్ ఇట్లా అని. వినే కొద్దీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది సాంగ్ వింటుంటే. మీ ఐస్ బాగుంటాయని ఎవరైనా చెప్పారా? ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ వస్తుంటాయి. నాకు నిజంగా అనిపిస్తుంది కళ్ళు చూస్తుంటే అది కళ్ళు కాదు స్వర్గలోకానికి దారా. ఎవరైనా వేసాను లేదు, ఎక్కువ నాకు కాంప్లిమెంట్స్ నా నోస్ కి వస్తాయి. అవునా? కళ్ళకి వచ్చాయి. సో అవి నన్నే చూస్తాను కాబట్టి అందుకే వచ్చాయి. ఎదురుగా మీరే ఉన్నారు కదా. సరే, ఓకే. సో కమ్ టు ది పాయింట్. ఆ మ్యాటర్ లోకి వెళ్తే సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఈ సాంగ్ వరకు అందరం మాట్లాడుకుంటాము. బట్ బిఫోర్ పూజ ఎలాంటి సాంగ్ చేసింది? సో ఆ సాంగ్స్ ఫ్లాప్ అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి? బిఫోర్ పూజ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా చేస్తున్నాను నేను. ఈ 6 months నుంచి ఫోక్ సాంగ్స్ చేస్తున్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో కూడా మాక్సిమం అన్ని హిట్టే. కొన్ని నార్మల్ సాంగ్స్ ఉంటాయి, మరి బాగా హిట్ అని కాదు, మరి మొత్తం రీచ్ లేవని కాదు. కొన్ని నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆ జర్నీ కూడా చాలా బాగుంది. సో రైట్. అంటే ఈ సాంగ్ వరకు వచ్చి మాట్లాడుకుంటే సో చాలా బాగా వచ్చింది. అంటే ఎవరో ఒక్కరు కష్టపడితే వచ్చే సాంగ్ కాదు. సో ఓవరాల్ గ్రూ. సో అయిపోయిన తర్వాత ఇంత హిట్ అయిన తర్వాత సో అందరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు? ఇంకేదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారా, లేకపోతే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అంటే సేమ్ టీమ్ ని అయితే కోరుకోరు కదా వేరే వేరే ప్రొడ్యూసర్స్. ఇంకా కొంచెం కొత్తదనం కావాలనుకుంటారు. హీరోయిన్ ని మార్చడం, హీరోని మార్చడం, లేదంటే ఆ సేమ్ టీం అయితే ఉండరు. కాకపోతే టీం అందరం చాలా హ్యాపీ ఫీల్ అయినాం, ఎందుకంటే ఇది ఒక్కరి సక్సెస్ కాదు, మొత్తం టీం అందరు కలిస్తే జరిగిన సక్సెస్. చాలా బాగా అనిపించింది. చాలా బాగా. సో తర్వాత మీకు ఏమైనా చెప్పారా, టీం వాళ్ళు ఏమైనా మాట్లాడారా? బాగా వచ్చింది నీ డాన్స్ కూడా మాట్లాడుకున్నాం. హరీష్ పటేల్ గారు డిఓపి గాని, శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్, ఇంకా నాతో హీరో చేసిన తను రౌడీ హరీష్, మేమందరం ఒకరికొకరం అప్రిషియేట్ చేసుకున్నాం. ఎందుకంటే అందరం కలిసి చేస్తేనే ఇది ఇంతవరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి వర్క్ ని ప్రతి ఒక్కరం అప్రిషియేట్ చేసుకున్నాం. కొరియోగ్రాఫర్ చూసుకుంటే అంటే అతను ఎంత బాగా కంపోజ్ చేశారో బట్ మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే బాగా కనెక్ట్ అయ్యాయి. సో దాని గురించి ఏమైనా? శేఖర్ మాస్టర్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ ఇస్తారు. మాస్టర్ కొరియోగ్రఫీలో చేయడం నాకు నిజంగా హార్ట్ నుంచి చెప్తున్నా, చాలా ప్లెజర్ అనిపించింది. ఎందుకంటే మాస్టర్ హిస్టరీలో ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టెప్ అయితే ఇచ్చిండ్రు. అట్లా నాకు ఒక సిగ్నేచర్ స్టెప్ వచ్చింది, ఊపిలిగా వెంకటి. అట్లా నాకు హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు చేసిన ఫోక్ సాంగ్స్ అన్ని మాస్టర్ కొరియోగ్రఫీలోనే చేశాను. ఇట్లాంటి మంచి హిట్ ఇచ్చిండ్రు. ఇన్ని సాంగ్స్ లో ఇది ఒకటి బాగా వచ్చింది. సింగర్ గురించి మాట్లాడుకుంటే సో చాలా బాగుంది. అంటే మీరు ఫస్ట్ విన్నాకే బాగుంది ఇది సక్సెస్ అని అన్నారు కదా. అవును. సో అప్పుడు ఫస్ట్ సింగర్ ఎవరు ఏంటి అనేసి కనుక్కున్నారా? అర్థమైపోయింది కదా వాయిస్ అంటే. ప్రభా గారు చాలా సాంగ్స్ ఇప్పటికి ప్రభా గారి చాలా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి హిట్ సాంగ్స్. ఇంకా నాకు అర్థమైపోయింది ప్రభా గారు అని. తన వాయిస్ కూడా నాకు ఇష్టం. సో ఆ సాంగ్స్ పక్కన పెడితే మీ వాయిస్ మాకు ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో చూసిందండి, అసలు మేము ఆగట్లేదు.
నిజంగా నువ్వు అంటే చిన్న చిన్న పిల్లగా ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు తెలుసా, చాలా బాగా అనిపిస్తుంది సీరియస్లీ. సో అంటే మనసులో ఒకటి ఉంచి బయట ఒకలాగా ఏది మాట్లాడి ఎలా ఉండాలని ఓపెన్ గా ఉన్నావు నువ్వు అలాగే. సో రైట్, ఒక సాంగ్ పాడి మాట్లాడదాం. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మే మన్నడిగిన్నా సోకుల పడుతున్నవో, సొమ్మ సెల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే కావాలనుస్తే నన్నే కాదంటవా. ఓ పిల్లగా ఓ పిల్లగా యహ ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో, కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో, కానకపోతుంటావో. ఈ వెంకటేష్ వల్ల పిచ్చి ఎక్కువ ఉంటారు ఈ సాంగ్ వచ్చిన తర్వాత. సో నిజంగా చాలా బాగుంది. ఫ్యూచర్ లో మన సింగర్ కూడా ట్రై చేసేయచ్చు. అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే హీరోయిన్ గా అయిన తర్వాత వాళ్ళలో ఇంకొక క్వాలిటీ ఉంటే ఇంకొంచెం హైప్ లో వెళ్తున్నారు. సో అలా ఒక క్వాలిటీ ఉంది, మనం వాళ్ళకి చెప్దాం. అండ్ రైట్, అంటే మూవీస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా వెళ్దాం అనుకుంటున్నారు కదా, సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే వెళ్దాం అనుకుంటున్నారు, బట్ ఓన్లీ హీరోయిన్ గానే ఇంట్రడ్యూస్ అవ్వాలనుకుంటారా? మూవీ కూడా చేస్తున్నట్టు టాక్, అవునా? అవును, ఓన్లీ హీరోయిన్ అయితేనే వెళ్తానని కాదు. లైక్ ఆ ప్రాజెక్ట్ ని బట్టి నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే ప్రాజెక్ట్ ని బట్టి ఏది అని డిసైడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మంచి పెద్ద ప్రొడక్షన్ ఉండి ఫుల్ ప్యాడింగ్ ఉండి మంచి పెద్ద హీరోయిన్స్ ఉంటే నాకు రికగ్నైజ్ అవ్వే క్యారెక్టర్ అయినా ఓకే. లో బడ్జెట్ మూవీస్ అయితే ఓన్లీ హీరోయిన్ గా అయితేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో పర్సనల్ లైఫ్ వచ్చేస్తే పెళ్లి ఎప్పుడు? నాకు ఇంకా ఎవరైనా అడుగుతారా? ఎవరు అంటే కొన్ని చోట్ల అడుగుతారు, ఏజ్ 20-22 అట్లా అనుకుంటారు. కాకపోతే ఇంకా 18 అని తెలియదు కదా. తెలీదు. సో ఓకే, దానికి చాలా టైం ఉందండి. సో అప్పుడైనా పేరెంట్స్ చెప్పింది చేసుకుంటావా, లవ్ మ్యారేజ్? సగం సగం ఇవ్వకే, గ్యాప్ ఇవ్వకండి చారి గారు. నాకు లవ్ కమ్ మ్యారేజ్ అంటే ఇష్టం. సో వాళ్ళకి ముందే చెప్పిస్తే వాళ్ళే క్లారిటీగా రెండు ఉన్నది చేస్తారు.